హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా చింత చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటానండి, అయినా చాలా బాగా వస్తుంది. మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తుంటేనే తాజాగా వస్తుందండి. ఈ ఆకు చాలా ఉపయోగపడుతుందండి. మనం రసం చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అండి. కారపొడి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను హార్వెస్టింగ్ చేస్తానండి. ఇలా ముద్రాకంతా హార్వెస్టింగ్ చేస్తే పైన లేతాకంతా మళ్ళీ చిగుర్లు తొందరగా వస్తాయండి. మనం పప్పుల్లో కూడా చింతపండు బదులు ఈ చిగురే వాడుకోవచ్చండి. ఈ చిగురు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రసం కూడా చేసుకొని మనం తాగామంటే మన కిడ్నీలో రాళ్ళు కూడా రావండి. మన మిద్దె తోటల్లో కూడా చాలా తేలిగ్గా పెంచుకోవచ్చండి. బయట అయితే ఇది చాలా రేటు ఉందండి. అందుకేనండి మనం మిద్దె తోటల్లో పెంచుకోమనేది. 4 విత్తనాలు వేసారంటే చాలండి, ఇంత పెద్ద చెట్టు అయిపోతుంది. నేను విత్తనాల ద్వారానే ఈ చెట్టు రెడీ చేశానండి. చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.